ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ అయితే పర్లేదు అనిపించింది. ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ప్రతి హీరో ఫ్యాన్ కూడా ఈ సినిమా ట్రైలర్ కోసం వెయిట్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాకున్న హైప్ అనేది అలాంటిది. పైగా ఈ సినిమా వచ్చేసి దురంధర్ 2తో క్లాష్కి వెళ్తుంది. దురంధర్ లాంటి పాన్ ఇండియా మూవీతో క్లాష్ అంటే మామూలు విషయం కాదు. సో ఫైనల్గా అయితే ఈ ట్రైలర్ అయితే వచ్చేస్తుంది. ఈ ట్రైలర్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఈ టాపిక్ని ముందుకు తీసుకెళ్లే ముందు మీరు కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పుడే చేయండి. సో టాపిక్ దగ్గరకు వచ్చేస్తే ఈ ట్రైలర్ అయితే యావరేజ్గా అనిపించింది. అంటే చాలా మంది చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఒక గబ్బర్ సింగ్, ఒక ఓజీ ఇలాంటి టైప్లో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఈ ట్రైలర్ మాత్రం ఆ రేంజ్లో రీచ్ కాలేపోయింది. ఈ ట్రైలర్లో డైలాగ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఈ ట్రైలర్లో పాజిటివ్ ఏదైనా ఉందంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. 50 years దాటినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఒక స్వాగ్ని, ఒక స్టైల్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్ అంటాడు. కానీ తీరా చూస్తే నెక్స్ట్ సెకండే డ్యాన్స్ చేస్తాడు. సో ఈ సినిమాలో అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఒక మైకేల్ జాక్సన్ రేంజ్లో చూడబోతున్నాం. అలాగే ఈ ట్రైలర్లో వైలెన్స్ గురించి ఒక డైలాగ్ కూడా ఉంది. ఈ సినిమాలో అయితే రియల్ లైఫ్లో ఉండే డైలాగ్స్ కూడా ఉండబోతున్నాయి. అర్థం పాదం అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని అయితే పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ నుంచి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. అలాగే ట్రైలర్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే జనసేన గ్లాస్లో టీ తాగుకుంటూ వస్తాడు. ఆ సీన్కి అయితే థియేటర్లో సవాల్ వేసాయని చెప్పాలి. ఇక్కడైతే ఆ డైలాగ్స్ కానీ ఇంకా పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరే ఇక్కడ పాజిటివ్ అని చెప్పాలి. ఇంకా నెగిటివ్ విషయం దగ్గరకు వచ్చేస్తే శ్రీలీల అని చెప్పాలి. శ్రీలీల ఎక్కడుంటే అక్కడ క్రింజ్ అనేది ఉంటుంది. యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్షన్ అనేది చేస్తుంది. అంటే శ్రీలీల గురించి ఒక మాటలో చెప్పాలంటే యాక్టింగ్ కన్నా ఓవర్ యాక్టింగ్ అనేది చాలా ఉంటుంది. అంటే ఒక చిల్డ్రన్ వచ్చేసి ఎలా బిహేవ్ చేస్తారో అలా చేస్తుంది. డ్యాన్స్ విషయం దగ్గరకు వచ్చేస్తే శ్రీలీల అయితే బెస్ట్ డాన్సర్ అని చెప్పొచ్చు. కానీ యాక్టింగ్ విషయంలో మాత్రం శ్రీలీలకి అంత లేదు. సో చూద్దాం సినిమాలో అయితే ఎలా ఉండబోతుందో. ఇన్ మై ఒపీనియన్ షీఈస్ ఫర్ డాన్సర్స్ ఓన్లీ. ఇందాక ఈ సినిమాలో డైలాగ్స్ అనేవి చాలా బాగున్నాయని చెప్పాను. అయితే ఈ సినిమాలో డైలాగ్సే నెగిటివ్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ట్రైలర్లో క్రింజ్ డైలాగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ డైలాగ్స్ ఏంటో చెప్పే ముందు మీరైతే ఒక లైక్ వేసుకోండి. ఈ ట్రైలర్లో నాకు తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం డ్యాన్స్ అంటాడు. అదేంటి డ్యాన్స్ వచ్చేసి ఇంగ్లీష్ పదం కదా అంటాడు. దీనికి మించిన క్రింజ్ డైలాగ్ ఇంకోటి ఉండదు. ఈ డైలాగ్ ఎలా ఉందంటే జబర్దస్త్లో చెప్పే డైలాగ్స్లా ఉంది. అంటే జబర్దస్త్లో ఆటో రాంప్రసాద్ డైలాగ్స్ ఎలా ఉంటాయో అలా ఉంది. అలాగే సంతోషంగా ఉండడం అంటే లైకులు కొట్టడం అని ఒక డైలాగ్ ఉంది. అది కూడా సరిగా సెట్ అవ్వలేదు. సో చూద్దాం ఓవరాల్గా సినిమా అయితే ఎలా ఉంటుందో. అయితే ట్రైలర్లో ఎండింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. ఈసారి పర్ఫార్మెన్స్ మాత్రం బద్దలైపోద్దని. హరీష్ శంకర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే అలానే ఉంది. ఈసారి బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేలా ఉన్నాడు. సో ఇక్కడైతే ఈ సినిమా వచ్చేసి దురంధర్ 2తో అయితే క్లాష్కి వస్తుంది. దురంధర్ 2 లాంటి సినిమాకి పోటీ అంటే గట్స్ ఉండాలి. ఆ గట్స్ అనేవి కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే ఉన్నాయి. ఎందుకంటే ఒకడు ఆల్రెడీ భయపడి వెళ్ళిపోయాడు. కేజీఎఫ్ హీరో యష్ వచ్చేసి తన టాక్సిక్ మూవీని పోస్ట్పోన్ చేసుకున్నాడు. అలాంటి పాన్ ఇండియా హీరో అయితే భయపడ్డాడు. కానీ రీజనల్లో హీరో అయిన పవర్ స్టార్ మాత్రం భయపడలేదు. సో ఈ వీడియోని అయితే ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్ళండి. ఎందుకంటే మన తెలుగు సినిమాని మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? మన పవర్ స్టార్ని మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? హిందీ వాళ్ళు వాళ్ళ హీరోని లేపుతున్నారు. మనం కూడా పవర్ స్టార్కి హైప్ అనేది ఇద్దాం. ఇలా కాన్ఫిడెన్స్ చూస్తుంటే సినిమా అయితే పక్క బ్లాక్ బస్టర్ ఎలా ఉంది. సో రిలీజ్ రోజు అయితే థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఎందుకంటే పవర్ స్టార్ మళ్ళీ సినిమా ఎప్పుడు చేస్తారో తెలీదు. ఉన్నప్పుడే ఆ సినిమాని చూద్దాం. సో ఇది మ్యాటర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.